అది సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైవేలో 21 కిలోమీటర్ దగ్గర సురేష్ పెట్రోల్ బంక్ అని ఉంటుంది సార్. ఆ బంక్ పక్కన ఓ బూత్ ఉంది. ఆ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్, నువ్వు అక్కడే ఉండు, నేను అడిషనల్ ఫోర్స్ పంపిస్తాను. ఎస్ సార్, ఎస్ సార్. నో, విజయన్ త్వరగా రమ్మని కబుర్ చేయండి. హలో, కిషోర్, ఎవరు ఎంత పనిచేసింది? మాట్లాడుకో. విను, నాకు టైం లేదు. ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా మీరంతా ఏం చేస్తారు? ఒరేయ్, దానికి కూడా టైం లేదురా. అంబులెన్స్లోనూ హాస్పిటల్లోనూ దిక్కులేని చావచ్చు. నువ్వు వచ్చేసావుగా, అది కదరా. నేను లేకుండా నువ్వు ఒక్కడివి ఎందుకు వచ్చావురా? నన్ను మాట్లాడిమన్నానా? కిషోర్, అరే, నాకిప్పుడు ఎంత తృప్తిగా ఉందో తెలుసా? ప్రాణానికి ప్రాణమైన నీ చేతుల్లో హ్యాపీగా, అది డ్యూటీలో ఉండగా నేను ఈ లోకంలో లేనని తెలిసే కదా నా చెల్లెలు ఎంత షాక్ అవుతుందో. ఒరే, బావిగాడిని పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేద్దాం అనుకున్నాను. ఎంతో కిషోర్, కిషోర్,
ఏమిట్రా అయితే చిన్నపిల్లాళ్ళ నేను ఇంతసేపు ఎందుకు వెయిట్ చేసినా తెలుసా? నీ దగ్గర ప్రామిస్ తీసుకుందామని. ఏమిట్రది? అరే నా చెల్లెలికి లోకల్లో ఏ దిక్కు లేదురా, నువ్వు తప్ప. దాన్ని జాగ్రత్తగా చూసుకో. వీళ్ళంతా పగబట్టున్నారు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, కొడుక్క కూడా. కిషోర్, కిషోర్, కిషోర్.